హాయ్, ఐమ్ డాక్టర్ బాలరాజ్ నాయుడు, రోబోటిక్ ఆర్థోపెడిక్ సర్జన్. చాలామంది పేషెంట్స్ ఎస్పెషల్లీ లో ఇమ్యూనిటీ పవర్ ఉన్న వాళ్ళు మా దగ్గరికి బ్యాక్ పెయిన్ సమస్యతో వస్తుంటారు. సో ఎస్పెషల్లీ మనకు లోవర్ బ్యాక్ అంటే L4 L5 జంక్షన్ దగ్గర సివియర్ పెయిన్ చెప్తుంటారు. సో వీళ్ళలో మేము చెక్ చేసినట్లయితే ఇనీషియల్గా ఎక్స్రేస్ తీస్తుంటే లైసిస్ కనపడుతుంది. అంటే ఎస్పెషల్లీ డిస్క్ స్పేస్ ఏదైతే ఉంటుందో బోన్కి మధ్యలో చిన్న డిస్క్ స్పేస్ దగ్గర మనకు లోపల ఉన్న గుజ్జు డిస్క్ ఏదైతే ఉందో అది అరిగిపోతుంది. దాన్ని అరగడానికి గల మెయిన్ కారణము ఇమ్యూనిటీ తక్కువ ఉన్న పేషెంట్స్, ఓవర్ వెయిట్ ఉన్న పేషెంట్స్, ఆల్రెడీ టీబీ ఉన్న పేషెంట్స్కి ఇది టీబీ స్పైన్ అంటాం, అంటే కాక్ స్పైన్. సో ఇటువంటి పేషెంట్స్ ఇమీడియట్గా మనకు ఎవాల్యుయేట్ చేసుకోవాలి. ఎందుకంటే టీబీ స్పైన్ అనేది ఇనీషియల్గా బ్యాక్ పెయిన్తో స్టార్ట్ అవుతుంది, స్లోగా అది కోల్డ్ యాబ్సెస్ లాగా ఫామ్ అవుతుంది. అంటే ఈ నర్వ్ రూట్స్ నుంచి ఫామ్ అయిపోయి ట్రాక్ అయిపోయి కింద పెల్విస్లోకి ఎంటర్ అవుతుంది. దీన్ని కాక్స్ స్పైన్. ఒకవేళ యాబ్సెస్ అంటే చీము పట్టిందంటే అది కోల్డ్ యాబ్సెస్ అంటారు. కోల్డ్ యాబ్సెస్ అని ఎందుకంటారంటే మామూలుగా యాబ్సెస్ అంటే ఇన్ఫ్లమేషన్, రెడ్నెస్, వేడి ఉండాలి, వామ్. దీంట్లో అటువంటి ఫీచర్స్ ఏమి ఉండకుండా చీము పట్టి కిందికి దిగుతూ ఉంటుంది. ఇది కోల్డ్ యాబ్సెస్ అంటాం. సో ఎప్పుడైనా సరే ఇటువంటి పేషెంట్స్ ఇమ్మీడియట్గా ట్యూబర్క్లోసిస్ ట్రీట్మెంట్ తీసుకోవాలి. నౌ లేటెస్ట్ గైడ్లైన్స్ ప్రకారం చాలామంది పేషెంట్స్కి 6 to 9 months ఇస్తాం. ఒక 6 weeks ఇచ్చిన తర్వాత సమ్టైమ్స్ వీ మే రికమెండ్ సర్జరీ, స్పైన్ ఫిక్సేషన్ చేస్తాం. ఎట్ ఓనస్ రోబోటిక్ హాస్పిటల్స్ వీ హ్యావ్ స్టేట్ ఆఫ్ ఆర్ట్ ఫెసిలిటీస్ లైక్ CT, MRI, robotics and endoscopic spine surgery to fix these all kinds of cock spine. We are thankful to all our patients for making Onus Robotic as well the top destination for top surgeries. Thank you.